హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద అలా టచ్ చేశారంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపారాలు, భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు మన ఛానల్ ద్వారా ఇస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. చూసిన వాళ్ళు తప్పకుండా ఆ లైక్ బటన్ మీద ఒక్కసారి అట్లా టచ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త, అంటే పాత వ్యాపారమే కానీ మనం ఒక కొత్త స్టైల్లో దాన్ని చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. ముందు ఫోటో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా, ఇదేం వ్యాపారం అయ్యా, ఇది కొత్త వ్యాపారమే ఉంది, మాకు తెలిసిందే కదా. మా ఇంటి ముందుకు రోజు నీళ్ళ ఆటో వస్తుంది కదా, మేము చూస్తానే ఉండలేదా, మాకు తెలియదు, ఇదేం కొత్త వ్యాపారం అంటారు. నేను ఒప్పుకుంటాను, మీ ఇంటి ముందుకు నీళ్ళ ఆటో వస్తుంది, ఒక్కొక్కరి ఇంటి ముందుకు వస్తుంది, కొన్నిళ్ళ ముందుకు రావట్లా. నీళ్ళ ఆటో కొన్నిళ్ళ ముందుకు వచ్చినా సరైన రీతిలో న్యాయం జరగట్లా, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను అనమాట. నేను ఈ వ్యాపారం గురించి అన్ని రకాలుగా చూసి కొంతమందితోటి మాట్లాడి కొన్ని రకాల వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని ఈ వీడియో పెడతాను అనమాట. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఆటో సోదరులకి బాగా ఉపయోగపడుతుంది. ఆటో సోదరులకి మంచి ఇన్కము. తర్వాత దీన్ని కావాలనుకుంటే మామూలుగా ఏదైనా ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టుకొని ఇంటి దగ్గరికి చేర్చుకొని ఆటో ద్వారా బండి మీద తీసుకుపోయి మన స్కూటీ మీద కానీ ఇట్లా టీవీఎస్ ఎక్సెల్ కానీ ఇట్లాంటి మీద తీసుకెళ్ళి 4 క్యాన్లు 3 క్యాన్లు కూడా తీసుకొని వెళ్ళిపోయి అట్లా అయినా చేసుకోవచ్చు. లేదు, మన బ్రాండ్ తోపుడు బండి ఉంది కదా, తోపుడు బండి మీద పెట్టుకొని పోయి అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారం ఎలా సాగద్ది, ఎట్లా చేయొచ్చు, దీని గురించి ఏంది, నష్టాలు ఏమైనా ఉన్నాయా, లాభం ఎంత వస్తుంది, ఎట్లా చేయాలి, అన్నీ వివరంగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక హాఫ్ డే బిజినెస్ అంతా కలిపి ఒక 2-3 గంటలు మీరు కష్టపడితే డబ్బులు, కష్టపడితేనే డబ్బులు. ఎందుకు కష్టపడితే ఎన్నిసార్లు చెబుతున్నానంటే, కష్టంతో కూడుకున్న బిజినెస్సే ఇది, వ్యాపారమే. కానీ డబ్బులు మాత్రం ఆదాయం బాగుంటుంది. ఎందువల్లంటే మీరు రోజంతా కష్టపడవలేదు. ఒక హాఫ్ డే ఉదయము మీరు 10 గంటలకి 9:30-10 గంటలకు స్టార్ట్ చేశారంటే మధ్యాహ్నం లోపు మీరు అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ పక్క రోజే అనమాట మీరు ఈ వ్యాపారం. అది కూడా ఏంటంటే, అయ్యా అవన్నీ రిస్కులు మాకెందుకు, ఆ ప్లాంట్లు ఏంది, అయ్యేంది ఇయ్యేంది అని మాకు దేనికి, మాకేమో అసలు ఎవరు పడతారు స్వామి, అంత పెట్టుబడి మేము ఏడ తీసుకొచ్చి పెట్టాము ఎన్ని అంటారు. నేను అందుకే చెప్తున్నా, ఆడకే వస్తున్నాం. మందంతా ఏంది, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం రావాలి. అసలు దీంట్లో మీరైతే ఒక రకంగా చెప్పాలంటే ఆటో ఉన్న వాళ్ళకి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఆల్రెడీ దానికి అయ్యే ఆ డీజిలో పెట్రోలో పోస్తారు కాబట్టి అదే మీ పెట్టుబడి, ఆల్రెడీ మీ ఆటో ఉంది. అలాంటి వాళ్ళకి అసలు ఏ బాధ లేదు. మన చెక్కబడి తోపుడు బడిని పెట్టుకొని పోయి వేసేవాళ్ళకైతే అసలు ఏమీ లేదు. మీరు ఇంటి దగ్గర చేర్చుకోను, లేకపోతే ఒక దగ్గర చేర్చుకోను, క్యాబ్లు వేసుకునే వాళ్ళకైతే అది వాళ్ళ బండి మీద పోతే వాళ్ళకి పెట్రోల్ ఖర్చు అవుతుంది. అది తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం అన్నమాట. ఇది ఎలాంటిదంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన టౌన్లో సిటీస్లో బాగా జరుగుతుంది ఈ వ్యాపారం. ఎట్లా అంటే ప్రతి ఇంట్లోనూ మినరల్ వాటర్ అనేది వాడుతున్నారు. మినరల్ వాటర్ క్యాన్లు అనేవి తప్పనిసరిగా వాడుతున్నారు. అవి కూడా వాళ్ళు కొంతమంది ఏమో ప్లాంట్ దగ్గరికి వెళ్ళి పట్టకొచ్చుకోగలిగిన వాళ్ళు పట్టకొచ్చుకుంటున్నారు. అందరూ పట్టకొచ్చుకోలేరు, టైము లేదు, వాళ్ళకి అవకాశాలు పెట్టుకొచ్చుకునే అవకాశాలు తక్కువ. నన్ను కూడా అంతకుముందు చాలామంది షాప్ దగ్గరికి వచ్చి అడిగేవాడు, ఏదైనా అవకాశం ఉంటే మా ఇంటికి చేర్చే మార్గం ఉంటే చెప్పండి, ఇస్తాము, మీరు కావాలంటే ఇంకా ఒక 10 రూపాయలు పెంచిస్తానని చెప్పి కూడా చెప్పేవాడు అనమాట. నాకు తెలిసి అట్లాగా దీంట్లో అవకాశం ఉంది. దీన్ని నేను బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేశాకనే మీకు ఈ వ్యాపారం ముందుకు తీసుకొచ్చానమాట. మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మ్యాక్సిమము ఈ నీళ్లు తీసుకొని వెళ్ళడం పెద్ద గగనం అయిపోతుంది అనమాట వాళ్ళకి.
వీళ్ళకి వాటర్ క్యాన్ కావాలి, కానీ వాళ్ళు మామూలుగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లు, థర్డ్ స్టేజ్లు దిగొచ్చి ఆ వాటర్ క్యాన్ పట్టుకెళ్ళి మోసుకెళ్ళి పెట్టుకోవడం కుదరదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని కానీ మనం కానీ గ్యాదర్ చేసుకోగలిగితే, అలాంటి వాళ్ళని కానీ మనం కానీ ఏదన్నా చిన్నగా అవకాశాలు కుదుర్చుకోగలిగితే మీరేం కష్టపడబలేదు. మీరు ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీకు అక్కడ చుట్టుపక్కల 10, 20, 30 ఇళ్ళు అవే తయారైపోతాయి అన్నమాట. మన ఇంటికి పైకి మోసుకొచ్చి క్యాన్ ఇస్తాడు అనే ఒక అవకాశం కానీ కల్పించారంటే మీకు ఆటోమేటిక్గా ఆ క్యాన్ పైకి చేరద్దనుకుంటే వాడు తప్పనిసరిగా మీ దగ్గర తీసుకుంటాడు. మీరేం చేయొచ్చు అంటే ఈ వ్యాపారాన్ని మీరు కొంచెం ఓపికగా క్యాన్ భుజాన్ని పెట్టుకొని మోసుకొని పైకి పోయి వాళ్ళ ఇంటికి చేర్చాలి. ఆ చేర్చిన దానికి గాను మీరు దానికి తగ్గ అమౌంట్ వస్తుంది, మీకు అవకాశం కూడా ఒక మంచి అవకాశం కుదిరినట్టు. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందువల్లంటే అలా తీసుకొచ్చి పెట్టేదానికి అందరూ ముందుకు రారు, అందరూ చేయలేరు. కాబట్టి కొంచెం ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు, మనకు నమ్మకంగా క్యాన్ చేసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని చెప్పి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది మ్యాక్సిమము చాలా ఇళ్ళు డైలీ 1 క్యాను 2 క్యాన్లు వేయించుకునే వాళ్ళు ఉన్నారు, లేదా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి క్యాన్లు వేయించుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మీరు రోజు మినిమము 50 ఇళ్ళు కానీ మాట్లాడుకోగలిగితే, మీరు ఈ 50 ఇళ్ళకు కానీ ఈ క్యాన్లు సప్లై చేయగలిగితే మీకు దాని మీద మంచి ఇన్కమ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయగలిగితే, ఒంటరిగా చేయగలిగితే చేయొచ్చు, లేదనుకుంటే ఒక అసిస్టెంట్ అయినా పెట్టుకొని మీరు ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. ఎలా అంటే ఒక 100 ఇళ్ళు కానీ వేసుకోగలిగితే మీకు మంచి వ్యాపారం అన్నమాట, మంచి బిజినెస్. ఎందువల్లంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వాళ్ళని మీరు గ్యాదర్ చేసుకోండి. అట్లాంటి వాళ్ళు మీకు అవకాశాలు ఉంటాయి. లిఫ్ట్ ఉన్నోళ్ళు అయితే మీకు అసలు పెద్దగా రాకపోవచ్చు, ఒకవేళ లిఫ్ట్ ఉన్నోళ్ళు కూడా అడుగుతారు. అట్లాంటి వాళ్ళు కూడా చేర్చొచ్చు. మీరు ఏ విధంగా చేస్తామని చెప్తే లిఫ్ట్లో వెళ్ళిపోతారు, వచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అట్లా వాళ్ళకి నమ్మకంగా క్యాన్లు ఒరిజినల్గా మంచినీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చి చేరస్తాడు అని ఒక నమ్మకం కుదుర్చుకోవాలి. మీరు ఈ వ్యాపారాన్ని ఏంటంటే నమ్మకంగా చేసుకోగలిగితే మీకు మంచి బిజినెస్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అదే ఇవి ఎట్లా చేయాలంటే మీరు ప్లాంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఈ విధంగా నేను వాటర్ క్యాన్ వేసుకోవాలనుకుంటున్నాను అయ్యా, ఇట్లా నేను ఈ విధంగా తీసుకెళ్తా ఉంటాను మీ దగ్గర అని చెప్పి మాట్లాడుకుంటే అతనే మీకు క్యాన్లు ఇస్తాడు. ఏది ఎన్ని క్యాన్లు ఏం కావాలని చెప్పి మీకు అదే విధంగా క్యాన్లు సప్లై చేస్తున్నాడు. మీరు తీసుకెళ్ళడం, వాళ్ళకి వేయడం, వాళ్ళ క్యాన్లో వేసేది కూడా లేదు, వాళ్ళ క్యాన్లో పోసేసేయడం, ఈ క్యాన్ రిటర్న్ తీసుకొచ్చేసుకోవడం అనమాట. అంతా ఇప్పుడు సిస్టమ్ అదే కదా, వాళ్ళ క్యాన్లో పోసేసి ఈ క్యాన్ తెచ్చేసుకోవడం. లేదా వాళ్ళకి దగ్గర దానికి దగ్గర అమౌంట్ పెడతారు, ఆ అమౌంట్ కట్టేసి ఆ క్యాన్ ఒక క్యాన్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇంకో క్యాన్ రెడీ చేసుకొని తీసుకొచ్చేసుకుంటారు అనమాట. అట్లా అయినా సెట్ చేసేసుకోవచ్చు. మీరు ఈ వ్యాపారం మాత్రము మీకు అక్కడ ప్లాంట్ దగ్గర మాట్లాడుకోండి. నేను ఒక దగ్గర ప్లాంట్ దగ్గర మాట్లాడితే వాళ్ళైతే 2 రూపాయలకే సప్లై చేస్తాను చెప్పాను నీళ్ళు. నాకు ఈ విధంగా 2 రూపాయలు ఎక్కడ ఇస్తామా, మా దగ్గర ప్లాంట్కి వచ్చి నువ్వు కానీ పట్టుకొచ్చుకోగలిగితే, నువ్వు కానీ ఆ బబుల్స్ తీసుకొచ్చి ఆ క్యాన్ తీసుకొచ్చి పట్టుకోగలిగితే 2 రూపాయలు సప్లై చేస్తాను అన్నారు. లేదు క్యాన్లు వాడి ఇచ్చి 3 రూపాయలు 4 రూపాయలు తీసుకున్నా కూడా మనకు 16 రూపాయలు వస్తుంది. 20 రూపాయలు మనం అక్కడ వేసేది ఏది మిదిపోయిన. అట్లాంటి వాళ్ళకి మనకి ఆల్రెడీ ఎక్స్ట్రా అమౌంట్ 16 రూపాయలు వస్తుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు కానీ ఒక 100 క్యాన్లు కానీ తీసుకోగలిగితే మీకు దాదాపు దాని మీద ఒక క్యాన్కి వచ్చి 16 రూపాయలు అంటే 100 క్యాన్లు 1600 అంతే కదా ఫ్రెండ్స్. రోజుకి ఒక 1600 రూపాయలు వస్తుందంటే నెలకి దాదాపు 30,000, 3 ఆర్లు 18, 48,000 రూపాయలు మీకు నెలకు వస్తుంది అనమాట. రోజుకి 1600 వచ్చిందండి. ఇలా మీరు వ్యాపారం కానీ చేసుకోగలిగితే మంచి ఇన్కమ్ ఫ్రెండ్స్. అలానే ఏదన్నా షాపులో ఉంటారు, ఈ వాటర్ క్యాన్లు అమ్మే షాపులో ఉంటారు, అట్లాంటి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇలాంటి వాళ్ళందరి దగ్గర మీరు మాట్లాడుకొని చేసుకోగలిగితే నెలకి యావరేజ్ని కనీసం ఒక 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈజీ అనకూడదు, మళ్ళీ అక్కడ ఈజీ అంటే మన పాపం వస్తుంది. కష్టపడుతూ మనకి ఒక 50,000 ఇన్కమ్ వస్తుంది అనమాట. దీన్నే ఒక బిజినెస్గా మలుచుకోవచ్చు. మీరు ఒక ఇద్దరికి పని ఇవ్వచ్చు. వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పి మీరు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక ఇంత శాలరీ అని చెప్పిస్తారని చెప్పి మాట్లాడుకుంటే మీరు అట్లా అయినా చేయొచ్చు. మీరు పెట్టుబడల్లా పెట్టాల్సిన పని లేకుండా, ప్లాంట్ గిండ్లు పెట్టాల్సిన పని లేకుండా
ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్న ప్లాట్ దగ్గర మాట్లాడుకొని ఆ క్యాంప్ వేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలానే ఏదైనా పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇంకా ఒక 5 రూపాయలు పెంచిమన్నా ఇస్తారు, తీసుకొని అట్టయినా వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. అట్టయినా మనకు 10 రూపాయలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు దాన్ని బాగా అర్థం చేసుకొని ఈ వ్యాపారం చేయదలుచుకుంటే ప్రారంభించండి. మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అసలు సమస్య ఉండదన్నమాట. ఎందుకంటే దీనికి మీరు పెట్టుబడి పెట్టేదంటూ పెద్దగా ఏం ఉండదు. మీ దగ్గర ఉన్న వాహనంతోనే మీరు ప్రారంభించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి, తెలియజేస్తాను. కొత్త వ్యాపారాలు కావాలన్నా, ఏదన్నా ఉన్న వ్యాపారాలని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా మీకు ఒక సలహా చెప్తాను, వీడియోల ద్వారా ఇస్తాను. అలానే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ చేయండి. ఆ లైక్ బటన్ తప్పకుండా అలా టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.